జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తున్న పూజా రూమ్ అయితే మా తమ్ముడు వాళ్ళదండి. ఆల్రెడీ హౌస్ ఓపెనింగ్ది వీడియో చేసి పెట్టానండి. ఇది ఓన్లీ పూజా రూమ్ తీశాను వీడియో. అంటే ముంబై నుంచి మా తమ్ముడు వచ్చాడండి. వాడు సండే కదా అక్క రండి అందరు అనేసరికి మేము వెళ్ళామండి. అందరము మా అక్క వాళ్ళ పాప మేము అందరము. అక్కడైతే మేము మార్నింగ్ లేచేసరికే సాటర్డే వెళ్ళాము. సండే మార్నింగ్ లేచేసరికే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అయితే ఎర్లీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేసిందండి. తను ఏజ్ చిన్నదైనా సరే భక్తి చాలా ఎక్కువ అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ పూజలు ఎలా చేయాలో అన్నీ నేర్పించారు. చూడండి ఇక్కడ ఉంటున్న పూజా సామాన్లు అన్నీ కూడా వెండివే. తను ఆన్లైన్లో మళ్ళీ కొన్ని బయట షాప్లో కొనుక్కుందండి. ఇక్కడ ఉన్న ఫొటోస్ కూడాను వెండివేనండి. చూడండి కుంకుమ భరణులు, దీపపు కుందులు అన్నీనా. మీ పూజా రూమ్లో ఎలాంటి వెండి ఐటమ్స్ పెట్టారో కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్నవన్నీ అయితే పూజా సామాన్లు అండి. నాకు చాలా నచ్చేవి ఈ పూజా సామాన్లు అన్నీ కూడా. అన్నీ చిన్న చిన్నవే అండి, మరి పెద్ద పెద్ద వెయిట్ హెవీ వెయిట్ కాదు. చాలా బాగున్నాయి. అదే ప్రతి ఒక్క దేవుడికి కూడా మిస్ అవ్వకుండా పువ్వులు అలంకరిస్తుందండి. చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే వెంకటేశ్వర స్వామి అది బాగా చాలా నచ్చిందండి. ఈ ఫోటో. ఇంకా అక్కడ చూడండి దీపపు కుందులు, ఆవు, ఇది అన్నపూర్ణాదేవి, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మి, అదే చెంబు అన్నీనండి, వినాయకుడు చాలా బాగా నచ్చాయండి నాకు. చూసారండి చిన్న కృష్ణుడు, ముద్దు కృష్ణుడు ఉయ్యాల్లో ఉన్నాడు. తను పూజ చేసేటప్పటికి ఇంకెవరూ లేవలేదండి. తను లేచి ఏదో చేస్తుందంటే నేను కూడా వచ్చి చూశాను. ఖాళీగా ఉండడం ఎందుకని ఒక వీడియో తీశానండి. చూసారు దానికి ఉన్న అంటే డోర్లు ఉంటాయి కదండి పూజా రూమ్కి, దానికి కూడా వినాయకుడే పెట్టుకున్నారు. వీళ్ళకి వినాయకుడు అంటే చాలా సెంటిమెంట్ అండి. ఊర్లో కూడా వినాయకుడు దేవాలయం కూడా వీళ్ళు కట్టించారు. చిన్నప్పటి నుంచి వీళ్ళు వినాయకుడిని ఎక్కువ ఆరాధిస్తారండి. కుంకుమ వేసుకోవడానికి కూడా పసుపు కుంకుమ చిన్న చిన్న కప్పులు లాంటివి కొందండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బకెట్ అండి, అంటే ప్రసాదాలు కానీ ఏమైనా వండుకున్నప్పుడు తీర్థం చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బకెట్. చిన్నది చూసారా, దోసకాయ చెంబు అంటాం కూడా వెండిలో ఉన్నాయండి. ఎంత ఫిష్ చూడండి, చేపని మనము అంటే లక్ష్మీదేవితో సమానం అంటారు కదండి, అందుకని వాళ్ళ చేపను కూడా పూజిస్తున్నారు. అదే ప్రసాదంగా మిల్క్ ఇవన్నీ పెడుతుందండి. మార్నింగ్ పూజలు చేయడం అంటే తనకు చాలా ఇష్టం అండి. ఇవే కాదండి, వరలక్ష్మి వ్రతం, ఇంకా చాలా పూజలు, శ్రావణ మాసం పూజలు, కార్తీక మాసం పూజలు అంటే చాలా ఇష్టం అండి. ఇష్టంగా తను చాలా బాగా చేస్తుంది. చూసారు కదా ఎంత ఓపికతో మార్నింగ్ లేచి ఒత్తులు కూడా తను ఓన్గా ప్రిపేర్ చేసుకునే పెడుతుందండి. మనలాగైతే రెడీమేడ్ ఒత్తులు పెట్టి పూజ చేయదు. తను ఓన్ మేకింగ్గా కాటన్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా రోల్ చేసి ఒత్తుల్లాగా చేసి పెట్టుకుంటుంది. వినాయకుడు చూసారు కదా, ఇంట్లో ఎంట్రన్స్లో వినాయకుడు కూడా ఉంటాడండి, బుజ్జి వినాయకుడు. ప్రసాదంగా చిన్నవి స్వీట్స్ కూడా పెట్టింది. అదే దీపం వెలిగించడానికి కుందుల్లో ఆయిల్ వేస్తుంది. ఎంత నీట్గా సర్దుకుందో చూసారు కదండి. నేనైతే ఎంత నీట్గా చేయలేనండి, ఎంత ఓపికతో. తను చూసారా ప్రతిదీ ఏది అదో నైవేద్యంగా బెల్లం కూడా పెట్టింది, పాలు పెట్టింది, పొమగ్రెనేట్ కూడా పెట్టింది. మనమైతే హారతి కర్పూరం వేసి హారతి ఇస్తాము, కానీ అలా యాక్చువల్గా ఇవ్వకూడదంటండి. ఒత్తు వేసి హారతి ఇవ్వాలి. ఆ ఒత్తు వేసిన దీపంతోటే దీపాలు కూడా వెలిగిస్తారు వీళ్ళు. నేనైతే ఇక్కడికి వచ్చి అదే నేర్చుకున్నాను, నాకైతే తెలీదు. నేనైతే మ్యాచ్ స్టిక్స్తో వెలిగించేస్తాను. వాళ్ళు చూసారు కదా, అంటే మనము ఇదే ప్లేట్ హారతి కూడా అదే దాంతో ఇచ్చేయచ్చు, దీపాలు కూడా వెలిగించవచ్చు. అప్పుడు మ్యాచ్ స్టిక్స్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వవు, దీన్ని బట్టి అంటే యూజ్ అవ్వదు. చూడండి ఎంత బాగా పేర్చుకొని ఎంత బాగా చేస్తుందో. ఇంకా అయితే తన పూజ లాస్ట్ వచ్చిందండి. దీపాలు మా బాబు తెలుసు కదండి మీకు, ఆల్రెడీ వీడియోలో చూసుంటారు.
తను ఇంకా పూజ లాస్ట్ అయిపోయింది, దీపం వెలిగించింది, హారతి కూడా ఇచ్చేస్తుంది. ఇంకా పూజ అయిపోయాక మేమిద్దరం అయితే టిఫిన్ చేసామండి. అప్పుడు పిల్లలందరూ కూడా లేచారు. తను ఇంకా పూజ పూర్తయిపోయిందండి. నేను కూడా అప్పటికే స్నానం చేశాను. నేను కూడా తనతో పాటే దండం పెట్టేసుకున్నాను. ఇంకా పక్కనే అదిగోండి పూజ మొత్తం అయిపోయింది, మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయింది. సీతారామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవి విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవి విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ జప తపము చేసి గతి నెపమెరుగను రామ అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ జప తపము చేసి గతి నెపమెరుగను రామ సీతారామ రఘురామ జయ రామ